ప్రాతినిధిగా రేపు అక్కడ అడుగు పెట్టాలి, ఎట్లాంటి వాళ్లకు మనం పట్టం కట్టాలి ఆలోచించండి. హుజూర్ నగర్లో నాకు తెలుసు మా నాయకులు వేదిక మీద ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ఒక నాయకుడిని, ఒక అనామకుడిని తీసుకొచ్చి జగదీష్ అన్న కేసీఆర్ గారు కలిసి ఎమ్మెల్యే చేసిండ్రు. ఒక అనామకుడు ఆయనను తీసుకొచ్చి ఇలా ఆయన వదిలిపెట్టిపోయినాడు, పార్టీని వదిలిపెట్టిపోయినాడు. నేను వేదిక మీద కూర్చున్న నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చెత్తబోయింది, ఏమి నష్టం జరగలేదు. చెత్తబోయింది తప్ప ఆయనతో మనకేం ఫరక్ పడదు. ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు. మోసం జరిగింది అనే మాట ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. రేపు మీలోంచే ఒక్కరిని తప్పకుండా మంచి నాయకుడిని తయారు చేస్తాం. స్థానిక సంస్థల్లో కూడా కొట్లాడతాం. ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల దయతో తప్పకుండా హుజూర్ నగర్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరేసే దాకా మీతోనే ఉంటాం, భయపడవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన పోయినా ఆయన సొంత గ్రామ సర్పంచ్ కూడా పోలే, ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు. ఆయనతో ఊదుగాలది, పీరి లేవది, ఏం ఫరక్ పడది. మీరేం భయపడకండి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కాగానే ఇక్కడ అధికారులకు కొమ్ములు వచ్చినాయి, ముఖ్యంగా పోలీసు వాళ్ళకు కొమ్ములు వచ్చి ఇవాళ మా వాళ్ళని తీసుకొని పోయి బలవంతంగా SC/ST కేసులు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో గుమాస్తాలాగా, ఇంట్లో బంట్రోతులాగా పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయనకు దాసులై పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోలీసు వాళ్ళకి, అయ్యా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మొన్న 10 ఏళ్ళు మేమున్నాం, ఇవాళ వాళ్ళు ఉన్నారు. రేపు మళ్ళీ తప్పకుండా మా టైం వస్తుంది. వచ్చినాక ఒక్కొక్కడికి మిత్తితో సహా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా 6 అడుగుల మనుషులు లేకపోవచ్చు, కానీ గుండె నిండా ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. పోయింది అధికారమే, పోరాడే దమ్ము కాదు, పోరాడే తత్వం ఇంకా ఉంది, పోరాడే దమ్ము ఇంకా ఉంది. తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఇంకెవరైనా వాళ్ళని తప్పకుండా ఎదుర్కొంటాం, మీకు అండగా నిలబడతాం. ఇక్కడ పోయిన చెత్త గురించి పట్టించుకోకండి. మీరు కేవలం గ్రామాన ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి సమయం ఎక్కువ లేదు, 4 రోజులు మాత్రమే ఉంది. ఈ 4 రోజుల్లో మీతో ప్రార్థన, మీ క్లాస్మేట్స్కి చెప్పండి, మీ బంధువులకు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి అందరికి ఇన్ఫార్మ్ చేయండి. దయచేసి ఒక గోల్డ్ మెడలిస్టు, ఒక మంచి వాయిస్ ఉన్న నాయకుడు మీ ముందు ఇప్పుడు 15 నిమిషాలు మాట్లాడినా ఒక్క పొల్లు మాట మాట్లాడని నాయకుడు, మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండే నాయకుడు. ఆయన గెలిస్తే మీ గౌరవాన్ని హుజూర్ నగర్లో కాదు మొత్తం ఈ 3 జిల్లాల్లో పెంచే నాయకుడు రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి దయచేసి ఆశీర్వదించండి అని కోరుతూ, తిరిగి రానున్న రోజుల్లో హుజూర్ నగర్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా ఇతర ఎన్నికల్లో కూడా పార్టీ బాధ్యత తీసుకుంటుంది. మీ అందరికి అండగా నిలబడతాం. మీ అందరు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, జై తెలంగాణ. చివరి మాట ఓటరు, ఒక్క మాట, 3వ వరుసలో రాకేష్ రెడ్డి గారి పేరుంది. ఆ పేరు పక్కన ఉండే బాక్స్లో దయచేసి ఇంటూ మార్కులు, టిక్కు మార్కులు ఏది పెట్టొద్దు. కేవలం వెంకటేశ్వర స్వామికి ఉండే నిలువు గీత, ఒక నిలువు నామం లాగా ఒక్కసారి 1 అని వేలెత్తండి అందరూ. 1 ఆ వేలు అంతే. 1 అనే సంఖ్య మాత్రమే వేయండి, సరిపోతుందని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. ₹1,00,000 రుణమాఫీ చేసిండు, కానీ మీరు ₹1,00,000 రుణమాఫీ చేసుకున్న వాళ్ళు కూడా, ₹1,00,000 రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు కురకండి, పోయి 2 లక్షలు తెచ్చుకోండి, వెంబడే కొత్త లోన్ తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు వెంబడే సంతకం పెడతా, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను బురిడి కొట్టించిండు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది. ఇంకో 4 రోజుల్లో జూన్ 9, 6 నెలలు కూడా సక్సెస్ఫుల్గా అయిపోతుంది. 9 నెలల్లో బిడ్డ కూడా పుడతాడు. మరి 6 నెలలు అయిన తర్వాత ఇప్పటివరకు అతి లేదు, గతి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే పని పెట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఇక ప్రజలు నమ్ముతలేరు, మా దొంగ మాటలు అందరికి అర్థమైపోయినాయని తెలిసిపోయింది. అందుకే ఏం ఎత్తుకున్నాడు కొత్తగా, ఎప్పుడన్నా ఎవడైనా ఏం చేస్తాడు, మనని మనుషులు నమ్మడం లేదు అనుకుంటే అమ్మతోడు, అయ్యతోడు, పిల్లల మీదొట్టు, లాస్ట్ అది కూడా నమ్మకపోతే దేవుడు మీదొట్టు అన్న అంటాడు. ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఉండే దేవుడి మీద, ఇగో నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసన్న మీద ఒట్టు అంటాడు. ఇంకో ఊరికి పోతాడు, అక్కడ ఉండే బాసర సరస్వతి మీద ఒట్టు అంటాడు. మరి ఇక్కడికి వచ్చిండో మఠంపల్లికి లేదో కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ దేవుడు కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే దేవుళ్ళ మీద ఒట్లేసి
దేవుళ్ళను కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, దానికి ఇంతవరకు అత్తాలేదు పత్తాలేదు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి ఇప్పుడు తేదీలు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 అయిపోయింది, ఇప్పుడు కొత్త తేదీ ఆగస్టు 15, 15 ఆగస్టుకు విడుదల. కానీ చాలా తెలివైనోడు రేవంత్ రెడ్డి, చాలా తెలివైనోడు, చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన నీకు ఆగస్టు 15 డేట్ చెప్పిండు, సంవత్సరం చెప్పిండా? సో 2029 కావచ్చు, 2030 కావచ్చు, 2047 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన అనడానికి లేదు, పాపం ఆయన తప్పు కూడా లేదు. ఆయన చాలా నిజాయితీగా ఎన్నికలకు ముందే చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు. చూసింటారు మీరు ఆ వీడియో, చూసినా లేదా? మోసగాళ్ళనే నమ్ముతారు, మేము మోసపు మాటలు వినాలనే కోరుకుంటారు, అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పి చాలా కుండబద్దలు కొట్టినట్టు చాలా నిజాయితీగా మోసం చేసిండు. తప్పు మనది, అట్లాంటి మోసగాళ్ళని నమ్మినందుకు తప్పు మనది. వాళ్ళు ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి, విషయం ఒక్కొక్కటిగా ఇప్పుడే బయటపడతా ఉంది. 2 లక్షల రుణమాఫీ జరగదు అనే విషయం దాదాపుగా రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. 500 రూపాయల బోనస్ అన్నారు, క్వింటాల్కి 500 బోనస్ అన్నారు ఆనాడు. వరి పండించండి, ఎంత పండించినా ఇబ్బంది లేదు, 500 బోనస్ అని చెప్పి డైలాగులు కొట్టినారు. మరి నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత స్పష్టంగా చెప్తున్నారు, 500 బోనస్ అనేది బోగస్ మాట, సన్నవడ్లు పండించే వాళ్ళకి మాత్రమే బోనస్ అని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు, ప్రభుత్వ నిర్ణయం అని చెప్తా ఉన్నారు. హుజూర్ నగర్ ప్రాంతంలో ఎక్కువ సన్నవడ్లు పండించే వాళ్ళు ఉన్నారు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సన్నవడ్లకి మార్కెట్లో ఇప్పుడు ఏం రేటు పలుకుతా ఉంది? క్వింటాల్కి 2300 వస్తుందా? అప్పుడప్పుడు ధర బాగా వస్తే 25, 27, ఒక్కొక్క సందర్భంలో 3000 కూడా వస్తుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది. తగ్గించారు, ఆగురా అయ్యా, తొందరపడు. తగ్గించారు అని ఇప్పుడంటే ఏం లాభం? ఓటేమో వానికి గుద్దుతూ అడుగుడేమో నన్ను అడగబడుతూ, కత్తి వాడికి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎట్లా తమ్ముడు? నేను అనేది అదే, మీకు 3000 దాకా అప్పుడప్పుడు పలికినప్పుడు, 2700 పలికినప్పుడు, 2500 పలికినప్పుడు మీకు వీని బోనస్ అవసరం ఉంటుందా? అసలు బ్రహ్మాండంగా మార్కెట్లోనే రేట్ వస్తుంది సన్నవడ్లకి, వచ్చినప్పుడు బోనస్ లేదు, ఏం లేదు. ఇది వాళ్ళకు కూడా తెలుసు, ప్రభుత్వానికి కూడా. మీరు బోనస్ అడగరు, మీరు తీసుకోరు, మీరు మిల్లర్లకు అమ్ముకుంటారు, మార్కెట్కు పోతుంది, వాడికి తెలుసు రూపాయి ఖర్చు లేకుండా మాట నిలబెట్టుకున్నాన్న బిల్డప్. వాస్తవం ఏంది? తెలంగాణలో 80-85% తెలంగాణలో పండే వడ్లు బియ్యం దొడ్డు వడ్లు పండుతాయి. వాళ్ళకేమో బోనస్ లేదంట. ఎన్నికలకు ముందు చెప్పలేదు ఈ మాట, అందరికీ అన్ని అన్నాడు ఎన్నికలకు ముందు. ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నాడు. అప్పుడేమో అందరికీ అన్ని ఓట్లున్నాయి కాబట్టి ఇప్పుడు కొందరికే కొన్ని, బోనస్ కూడా బోగస్ అని తేలిపోయింది. ఇంకా విచిత్రం అనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పౌర సరఫరాల మంత్రి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ ప్రజల తరపున నోరు విప్పండి, గొంతు విప్పండి, మోసం ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పండి. సన్నాయి నొక్కులు నొక్కే సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు, రైతు బిడ్డలందరూ నేను కోరుతా ఉన్నా, బోనస్ అని మోసం చేసినందుకు, బోనస్ అని బోగస్ మాటలు చెప్పినందుకు ఓటుతోనే వాళ్లకు సమాధానం చెప్పండి. రాకేష్ రెడ్డికి ఓటేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 500 బోనస్ ఒకటే కాదు, 2 లక్షల రుణమాఫీ ఒకటే కాదు. ఏమన్నారు అన్నాడు? కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, మేము 15,000 ఇస్తాం రైతు భరోసా అని బిల్డప్ ఇచ్చిండ్రా? పడ్డదా రైతు భరోసా? ఒక్కరికన్నా వచ్చిందా 15,000? 15,000 కాదు, ఆ 10,000కే దిక్కులేదు. నాట్ల నాడు ఇయ్యాలా రైతు బంధు? ఎప్పుడు ఇయ్యాలా? నాట్లేసే నాడు ఇయ్యాలా. ఎప్పుడు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఓట్లేసేటప్పుడు ఇస్తున్నాడు. నాట్ల నాడు ఇయ్యాల్సిన రైతు బంధు ఓట్లకిచ్చి, ఓట్ల వేటలో మరి డిసెంబర్లో ఇయ్యాల్సింది మేలో ఇచ్చి, అది కూడా ఏదో ఘనకార్యం అన్నట్టు సంకలు గుద్దుకొని ఇవాళ రైతు బిడ్డల్ని, రైతులని అవమానించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆనాడు అన్నాడు, భూ యజమానులకు, భూస్వాములకు మాత్రమే కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా ఒక్క పైసనన్నా వచ్చిందా? ఒక్క పైసా రాలేదు. రైతు కూలీలకు 12,000 అన్నాడు, ఒక్కరికన్నా వచ్చిందా? మరి రైతు బిడ్డలైన మనం ఒక్క పని చేయకపోగా, ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకపోగా, 100 రోజుల్లో ఇస్తానన్న మాటలన్నీ బోగస్ అని తేలిపోయినాక కూడా మళ్ళీ కాంగ్రెస్కే గుద్దుదాం, కానీ మేము వచ్చినప్పుడు మాత్రం లొల్లిపెట్టి ఇది లేదు అది లేదని మాత్రం మా మీద అరుద్దాం. బాగానే ఉంటుంది కదా? కత్తి వాళ్ళకి ఇవ్వండి, యుద్ధం మమ్మల్ని చేయమనండి. మోసం వాళ్ళ చేతిలోకి పోండి, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఇంకోళ్ళని నిలదీయండి. నా విజ్ఞప్తి మీతో ఒకటే,
ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతుల్లో కానీ ఒక సంస్థ చేతుల్లో కానీ ఒకసారి మోసపోతే మొదటిసారి మోసం చేసిన వాడిది తప్పు అవుతుంది. రెండవసారి కూడా వాడి చేతుల్లోనే మళ్ళీ మీరు మోసపోతే ఈసారి తప్పు వాడిది కాదు, ఈసారి తప్పు మీదవుతుంది. తప్పకుండా నేను మిమ్మల్ని ప్రార్థించేది అదే. ఈ ఎలక్షన్తో ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికతో ప్రభుత్వం ఏం తారుమారు కాదు, ప్రభుత్వం ఏం కింద మీద కాదు, ప్రభుత్వం ఉంటది కాంగ్రెస్దే. కానీ మీకు హక్కు వస్తుంది. ఒక తమ్ముడు విద్యావంతుడు యువకుడు ఉత్సాహవంతుడు రాకేష్ రెడ్డిని శాసన మండలికి పంపితే గల్లా బట్టి ప్రభుత్వాన్ని అడుగుతాడు, ఏమైంది నీ 2 లక్షల రుణమాఫీ, ఏమైంది నీ రైతు భరోసా, ఏం జరిగింది మరి 500 బోనస్, ఏమైంది కౌలు రైతుల ముచ్చట, ఏమైంది రైతు కూలీల ముచ్చట అని తమ్ముడు ఒక రైతు బిడ్డగా మీ సాటి సహోదరుడిగా రేపటి రోజున శాసన మండలిలో గలం విప్పుతాడు. ఈ తమ్ముడు గురించి ఒక్క నిమిషం నేను మీకు చెప్పాలా. మీలాగనే ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఉన్నత విద్యకు మరి పోయే క్రమంలో తండ్రి వ్యవసాయదారుడైనా తమ్ముడికి బాగా చదువు చెప్పించారు కాబట్టి ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంక్ సంపాదించిండు. మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే స్టేట్ ర్యాంక్ సంపాదించిండు. ఆ తర్వాత వచ్చిన మార్కులతో బిట్స్ పిలానీలో సీటు దొరికింది. అక్కడ పోయిన తర్వాత కూడా బిట్స్ పిలానీలో కాలేజీలో కూడా శ్రద్ధగా చదివి అక్కడే ఇంజనీరింగ్ చేసి అక్కడనే మాస్టర్ చేసి గోల్డ్ మెడలిస్టు కాలేజీలో రాకేష్ రెడ్డి గారు గోల్డ్ మెడల్ సంపాదించిన తర్వాత అక్కడ నుంచి సహజంగానే గోల్డ్ మెడలిస్ట్ అన్నప్పుడు మంచి మంచి ఆఫర్లు వస్తాయి, ఉద్యోగ ఆఫర్లు. అందులో భాగంగా సిటీ బ్యాంక్ అనే కంపెనీ, అమెరికా కంపెనీ, వాళ్ళు అమెరికాలో ఉద్యోగం ఆఫర్ చేస్తే అక్కడ పోయిండు. అక్కడ కొద్ది కాలం పనిచేసిండు అమెరికాలో. తర్వాత మళ్ళీ అమెరికాలోనే ఫేస్బుక్ అనే మరో కంపెనీలో మరికొంతకాలం, మొత్తం 7 ఏళ్ల పాటు అమెరికాలో 2012-13 సంవత్సరం దాకా అక్కడే పనిచేసిండు. పనిచేసిన తర్వాత అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న టైంలో తెలంగాణకు వచ్చి నేను నా మాతృభూమి కోసం ఏదో ఒకటి చేయాలి, నా తెలంగాణ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి మరి దాదాపు 29-28 ఏళ్ల వయసులో రాజకీయాల్లో ఒక అడుగు పెట్టిండు. తమ్ముడికి ఇంకా 40 ఏళ్ళు కూడా లేవు, కేవలం 39 ఏళ్ళు. ఇవాళ ఇట్లాంటి యువకుడు చదువుకున్నవాడు, అప్పుడప్పుడు మీరు కూడా చెప్తా ఉంటారు చాలా మందికి, చదువుకున్న వాళ్ళు ఉండాలి పాలిటిక్స్లో, యువకులకు అవకాశం ఇవ్వాలా, విద్యావంతులు రావాలి, అప్పుడే మారుతుంది సొసైటీ అని. మరి అలా ఒక యువకుడికి విద్యావంతుడికి ఒక గోల్డ్ మెడలిస్ట్కి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి మీ ముందుకు పంపారు. మీరెవరిని ఎంచుకుంటారో మీరే ఆలోచించుకోండి. ఇక్కడనేమో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, అవతల కాంగ్రెస్ పార్టీ వాడేమో గోల్డ్ దొంగతనం చేసేటోడు ఉన్నాడు. ఆలోచించుకోండి. ఎందుకంటే మీ మెడలో ఉన్న చైన్లు లాకెట్లు ఎత్తుకుపోయే బ్యాచ్ అది, పక్కా దొంగ బ్యాచ్, బ్లాక్ మెయిలర్ బ్యాచ్. జర్నలిజం పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి చిల్లర దందాలు చేసి, నేనేదో ఊరికే చెప్పట్లేదు, ఆయన అఫిడవిట్ చూసి చెప్తున్నా. అఫిడవిట్లోనే ఇచ్చినాడు 54 క్రిమినల్ కేసులు, 54 56 సారీ 2 తక్కువ చెప్పిన, 56 క్రిమినల్ కేసులున్న, క్రిమినల్ చరిత్ర ఉన్న క్యాండిడేట్ కాంగ్రెస్ వాడు. 56 క్రిమినల్ కేసులు. అవి ఎట్లాంటి కేసులో తెలుసా? ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసి, ఆడపిల్లల ఫోటోలు గూగుల్లోంచి తీసుకొని మార్ఫింగ్ చేసి యూట్యూబ్లో పెడితే వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లిందని ఆడపిల్లలు పెట్టిన కేసులు. అదేవిధంగా మీ ఫోన్ నంబర్లు మీ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పెట్టి మిమ్మల్ని కావాలని వేధించడానికి పెడితే వాళ్ళు పెట్టిన కేసులు. ఆఖరికి ఒక కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోయి చివరికి వాళ్ళు పెట్టిన కేసులు. దానివల్ల 74 రోజులు చెంచల్గూడలో జైలు జీవితం అనుభవించిన దొంగ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అట్లాంటి అభ్యర్థి నిన్న హుజూర్ నగర్కి వచ్చినాడంట. అన్నా ఉత్తమన్న, గతంలో నిన్ను తిట్టినా, దయచేసి గతంలో తిట్టిన తిట్లన్నీ మర్చిపో, నేను బూతులు తిట్టినా, బండబూతులు తిట్టినా అన్ని మర్చిపో అని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడంట ఉత్తమ్ కుమార్ రెడ్డిది, పద్మావతి రెడ్డి గారిది. ఆయన క్షమించొచ్చుగాక, ఆయనకు ఉండొచ్చుగాక కాంప్రమైజ్ అయ్యే గుణం. కానీ దయచేసి నేను మిమ్మల్ని కొడతా ఉన్నా, హుజూర్ నగర్ బిడ్డలు పౌరుషం ఉన్న బిడ్డలు, హుజూర్ నగర్ బిడ్డలు రైతు బిడ్డలు, రేషం ఉన్న బిడ్డలు, మోసగాళ్లను, బ్లాక్ మెయిలర్లను, దొంగలను దయచేసి రాజకీయాల్లోకి అనుమతించకండి. కలుషితం రాజకీయాన్ని కలుషితం కానీయకండి. నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకునేది ఒకటే, కేవలం రైతుల్ని మాత్రమే కాదు, మా ఆడబిడ్డల్ని ఈ ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో ఒక్కసారి ఆలోచించండి. నాకు నిన్న చూస్తూ ఉంటే టీవీలో ఆశ్చర్యం అనిపించింది. ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నది ఉత్తరప్రదేశ్లో, తెలంగాణలో మా ప్రభుత్వం ఇప్పటికే నెలకు 2500 ఇస్తున్నది ఆడబిడ్డలందరికీ అని పచ్చి అబద్ధాలు. ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ వస్తాడు ఆదిలాబాద్కి, ఆయన అదే పచ్చి అబద్ధం. మా ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో
మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభించింది 2500 ఇస్తున్నదని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మీకు తెలుసు, అంతకంటే పెద్ద అబద్ధాల కోరేవాడు ఉండడు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, 6 గ్యారంటీల్లో 5 అమలైపోయినాయి, 5 జరిగిపోయినాయి 100 రోజుల్లోనన్నాడు. ఒక్కటంటే ఒక్కటి అమలైందా? ఒక్క ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్సులో కూడా ఎన్ని సుందర దృశ్యాలు. మహిళలు ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, ముష్టి యుద్ధాలు, చెప్పులతో కొట్టుకోవడం, మగవాళ్ళేమో టికెట్లు తిని టికెట్లు కొనుక్కొని మీరు తిట్టుకోవడం. ఆ ఒక్క ఫ్రీ బస్ అనే ఒక కార్యక్రమం తప్ప ఇంకొక పనన్న జరిగిందా ఆలోచించండి. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, వచ్చినాయా? నెలకు 2500 అన్నారు, వచ్చినాయా? ముసలోళ్ళకి నెలకు 4000 రూపాయల పెన్షన్లు అన్నారు, వచ్చినాయా? కేసీఆర్ ముసలమ్మకే ఇస్తున్నాడు, నేను ముసలయ్యకు కూడా ఇస్తా, ఇద్దరికి ఇస్తా, ఇంటికి 8000 ఇస్తా అన్నాడు, వచ్చిందా? రాలేదు. కాదు, జనవరి నెల 2000 కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ముసలోళ్ళ పెన్షన్ జనవరి నెలది 2000 కూడా ఎగ్గొట్టినాడు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఆడపిల్లలు బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా, పాపం పడిపోయింది. మనం చెప్పినా ఏం లేదు, లేదు 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 నాకు బంగారం కావాలా, బస్సు కావాలని గుద్దిలు. వచ్చిందా బంగారం? రాలేదా? బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యడు వాడు, తులం ఇనుము కూడా ఇయ్యడు, తులం బంగారం కాదు. పచ్చి దొంగలు. మేము ఇదే మాట చెప్పినాం, ఎన్నికలకు ముందు వచ్చి మీ హుజూర్ నగర్ కూడా వచ్చి మొత్తుకున్నాం, మోసపోకండి, మోసపోతే గోసపడతారని చెప్పినాం. కరెంటు కోతలు చాలైనాయా? మార్పు బాగుందా? చక్కగుందా? హుజూర్ నగర్లో సమ్మగుందా? కోరుకున్నారు కదా, ఏరి కోరి తెచ్చుకున్నారు, వాళ్ళు ఎగిరెగిరి తంతున్నారు. అదే నేను చెప్పింది మీకు, ఆనాడు చెప్పింది, ఈరోజు చెప్పేది అదే. ఈ దొంగలను నమ్మితే, దొంగ కాంగ్రెస్ నమ్మితే మళ్ళీ మోసపోతాం. అది అభయాస్తం కాదు, భస్మాసురాస్తం అని చెప్పినాం. ఎన్ని తీయటి మాటలు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకొచ్చిన తర్వాత బోడమల్లన్న. ఏం చెప్పిండు మా తమ్ముళ్ళు చెల్లెలకు? ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఒకే ఒక్క సంవత్సరం, మొదటి సంవత్సరం ఫస్ట్ క్యాబినెట్ లో 50,000 మెగా డిఎస్సి అయిందా? ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? మీరు నిజంగా గ్రాడ్యుయేట్లేనా? మరి తెలవాలి కదా నిజంగా గ్రాడ్యుయేట్లు అవుతే. ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందా? కొద్దిగా సౌండ్ పెరగాల. వచ్చిందా? రాలేదా? రాలేదు. మరి రాకుండా నాకు తెలియక అడుగుతా, రేవంత్ రెడ్డి గారు